నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇల్లేరమ్మ కథల్లో అయితే నా 2 ఎకరాలు గోవిందేనా అన్న అంకానికి స్వాగతం. నేను చిన్నారి 51E కోటి యూసఫ్గూడ బస్ ఎక్కి ఇల్లు చేరేటప్పటికి చీకటడిపోతుంది. ఏం చేస్తాం మరి? మా నాన్నకి ట్రాన్స్ఫర్ ఆలస్యం అవడంతో మేము హైదరాబాద్ చేరేటప్పటికి అన్ని స్కూళ్ళకి దసరా సెలవులు కూడా ఇచ్చేశారు. ఇంకా ఏ మంచి బడిలోకి మమ్మల్ని రానిస్తారు? ఎక్కడా సీటు దొరకలా. చివరికి ఆంధ్ర మెట్రిక్ కట్టేద్దామా అని అది కూడా అనుకున్నాను. కానీ నాకో తోకుందిగా చిన్నారని, అది కూడా మెట్రిక్ పరీక్ష నాతో పాటే రాస్తానని మొదలెట్టింది. దాంతో నాకు భయం వేసిపోయి, పోనీలే ఏ బడైతేయే అని అన్నీ తిరగ్గా చిట్ట చివరికి యాబిట్స్ పోస్ట్ ఆఫీస్ వెనకాతల గోషామహల్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ అని అందులో సీటు దొరికింది. మా స్కూల్ బయట నుంచి చూస్తే పెద్ద పాత గేటు, ఆ లోపలే ఉంటుందిలే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఒక్కసారి లోపలికి అడుగు పెడితే కళ్ళు తిరిగిపోతాయి. అంతెత్తు భవంతులు, ఎవరో నవాబు గారివిట. 1000 మంది పిల్లలు తిరుగుతోన్నా అలికిడి ఉన్నట్టు ఉండదు. అంత పెద్దవన్నమాట. ఆఫీస్లోకి వెళ్ళాలంటే కనీసం 100 మెట్లెక్కాలి. అన్నీ పెద్ద పెద్ద హాళ్ళు, వరండాలు. ఒక్కో హాల్లో 4 క్లాసులు, 4 మూలలకి. క్లాసులో కానీ తలెత్తి పైకి చూసామో అలా ఆ రంగురంగుల అద్దాలు లతలు చూస్తూ ఉండిపోతాం. ఎవరన్నా నవ్వో తిట్టో మనల్ని కదిపే వరకు. ఇక్కడ పాఠాలు తెలుగులోనూ ఉర్దూలోనూ కూడా చెప్తారు కదా. కానీ ఉర్దూ పిల్లలకి పక్క మేడలోనే క్లాసులు. ఆ పిల్లలు పరదాలు కట్టిన రిక్షాలోంచి దిగుతారు. తెల్లగా సన్నగా బోల్డు కాటికెట్టుకుని పెద్ద జడలతో ఎంత అందంగా ఉంటారో. మనం మామూలుగా పుట్టబట్టి హాయిగా ఏ రోడ్డు మీదన్నా తిరిగేస్తాం. కానీ అంత అందంగా ఉంటే చచ్చినట్లు పరదాలు కట్టుకు తిరగాల్సిందే. దిష్టి కదా. అసలు నా స్కూల్ చదువు అయిపోయే లోపల నేను మళ్ళీ క్లాస్ ఫస్ట్ రావాలంటే స్కూల్ మారాల్సిందే అని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా కదా. అది ఇప్పటికి కుదిరింది. ఈ స్కూల్లో నేను ఏ భారతిని. చదువైనా, ఏసీసీ అయినా, డ్రామాలైనా అన్నిటికీ ముందు నా పేరే. ఇక్కడ లక్ష్మీ టీచరు, నాగవల్లి టీచరు ఎంతో బాగా చదువు చెప్తారు. కానీ ఏమిటో పిల్లలే శ్రద్ధ పెట్టి చదవరు. పిల్లలు చదవకపోతే టీచర్లు మాత్రం ఏం చేస్తారు పాపం. ఈవేళ క్లాసులో ఏవో పిచ్చి కబుర్లు వేసుకుని కూర్చోవడంతో మాకు 4:30 బస్సు తప్పిపోయింది. మళ్ళీ 6:15 వరకు బస్టాండ్లో నిలబడాల్సిందే కదా. అదే బస్సు యూసఫ్గూడ వెళ్ళి మళ్ళీ కోటి వెళ్ళి అక్కడి నుంచి యాబిట్స్ బస్ స్టాప్కి రావాలి. కానీ బస్సు తప్పిపోతే ఒక లాభం ఉంది. అక్కడ పుస్తకాల కొట్టువాడు మమ్మల్ని అన్ని పత్రికలు, పుస్తకాలు ఫ్రీగా చదువుకొనిస్తాడు. దాంతో ఆకలి తెలీదు, టైము తెలీదు. ఇంటికొచ్చి బట్టలు మార్చుకుని మంచినీళ్ళు తాగుతుంటే బుజ్జి వచ్చింది అక్కడికి. ఏదో ముఖ్యమైన పనున్నట్లుగా ముఖం పెట్టుకుని, సుశీల, నాన్న మరే మురమండ వీరేశ్వరుడి గుడికి 30 సెంట్లు ఇచ్చేస్తారుట. 30 సెంట్లు ఇవ్వడం ఏమిటే అని అడిగా. మరే పొద్దున్న పెద్దత్తయ్యతో చెబుతోంటే విన్నాను. 30 సెంట్లు గుడికేట. మరి మిగతాది? అక్కడి నుంచి ఇందు చెప్పింది మిగతా కథ. కాదే, మధ్యాహ్నం పూట నాన్న అన్నం తింటుంటే పెద్దత్తయ్య వచ్చి, వెంకటేశు, 4 ఆడపిల్లలు ఎలా ఎదిగొస్తున్నారో చూస్తున్నావా? వాళ్ళ పెళ్ళిళ్ళు, పేరెంటాలు గురించి ఆలోచన ఏమన్నా ఉందిరా అని అడిగారు. నాన్న అన్నం తింటూనే, నాకేం భయం అక్క, నా పిల్లలు బంగారాలు, వచ్చినంత వరకు చదువు చెప్పిస్తా. నాన్నిచ్చిన 8 ఎకరాలు నాకేమన్నా మగ పిల్లలున్నారా? అంతా వీళ్ళకేగా. తలో 2 ఎకరాలు ఇచ్చేస్తాను. ఇంక పెళ్ళిళ్ళు వాళ్ళిష్టం అన్నారు. అక్కడితో ఆపకుండా, అత్తయ్య మరి పై 30 సెంట్లునో అని రెట్టిస్తే అవి గుడికి ఇచ్చేస్తానన్నారు అంటూ మొత్తం పూసగుచ్చినట్లు చెప్పింది. ఇందు, నా 2 ఎకరాల్లో మామిడి చెట్లు వేయిస్తా. హాయిగా వేసంకాలంలో
బోల్డు మామిడి పళ్ళు తింటా అని బుజ్జి మురిసిపోవడం మొదలెట్టింది. తిను తిను, వేసంకాలం మామిడి పళ్ళు తింటే మిగతా అప్పుడు ఏం తింటావు? మేకలాగా ఆకులు తింటావా? పద పద, నీ చేత హోంవర్క్ చేయించకపోతే అమ్మ నన్ను వాయిస్తుంది అని దాన్ని పుస్తకాల దగ్గరికి లాక్కెళ్ళా. అసలు నాకు ఈ పెద్దవాళ్ళందరి మీద ఒళ్ళు మండిపోతుంది. అందరూ చీటికి మాటికి నాన్న దగ్గరికి వచ్చి, నీకు 4 ఆడపిల్లలు కదా, ఎలాగా ఎలాగా అని కాల్చుకు తింటారేమిటి? తన విషయం తనకి తెలీదు. మేము 4 అయితే ఆవిడకెందుకు, 40 మంది అయితే ఆవిడకెందుకు? ఈసారి కూడా అమ్మకి ఆడపిల్ల పుడితే సరి, అందరి తిక్క కుదురుతుంది. చిన్నపిల్లల ముందు పెళ్ళి పెళ్ళి అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. తప్పు కదూ. అందుకే నాన్న అలా అని ఉంటారు. కానీ ఏమిటో ఇందాకటి నుంచి అమ్మ కనబడదు, ఆవిడ గారి అసిస్టెంటు శ్యామలక్క కనబడదు. ఎక్కడికి వెళ్ళిపోయారో ఇద్దరు. అమ్మమ్మ కనబడింది తాతగారి గదిలో బియ్యం ఏరుతూ. అమ్మ అక్క ఏరమ్మమ్మా అని అడిగాను. ఏమే, మీ జమీందారీలు సాకడానికి మీ 4 చాలేదు, ఈసారి ఆడపిల్లే పుడితే ఏం చేస్తారట మీరు మీ నాన్న? చూడు మీ అమ్మ మగపిల్లాడో అని గోలెట్టి ప్రాణం మీదకి తెచ్చుకుంది. అసలు అమ్మ ఎక్కడుందో చెప్పమ్మమ్మ. అక్క తను పొద్దున్నే డాక్టర్కి చూపించుకోవాలని వెళ్ళారా? 8వ నెలన్నా సగం పడలేదు. ఆసుపత్రిలో చేర్చేసుకుందిట. ఇంక మీకు తమ్ముడో తుమ్ముడో పుట్టే వరకు అన్నీ అక్కడే మంచం మీదేట. ఉప్పు లేని భోజనం పంపాలట నేను రోజు అంది అమ్మమ్మ. ఇంకా మా ఇంట్లో అందరికీ ఎంత బెంగొచ్చేసిందో. నెల్లాళ్లపాటు ఆసుపత్రిలో ఉండాలంటే మాటలా? అసలు ఎందుకు మంచం దిగకూడదో, ఉప్పు లేకుండా అన్నం తినమనడం ఏమిటో. మనిషి చూస్తే శుభ్రంగా జాంపండులాగా ఉంది, హాయిగా నిద్రపోతోంది. ఉప్పు లేకపోయినా అన్నం బాగానే తింటుంది. మరి డాక్టర్ అలా ఎందుకు చెప్పిందో. అయినా డాక్టర్లు కూడా అలా ఉత్తుత్తినే భయాలు పెట్టేసి చేర్చేసుకుంటారట ఎక్కువ డబ్బులు వస్తాయని. ఏవైనా అమ్మ నెల్లాళ్ళు ఆబిడ్స్ తాజ్మహల్ ఎదురు ఆసుపత్రిలో చేరడంతో మా పంట పండింది. స్కూల్ వదలగానే రిక్షా ఎక్కేసి ఆసుపత్రికి వెళ్ళిపోవడం, మమ్మల్ని చూడగానే అమ్మ ఓసారి కళ్ళనీళ్లు తెచ్చేసుకుని తలా 5 అణాలు ఇచ్చి మసాలా దోశ తినరమ్మండం, నాన్న వచ్చే వరకు అన్ని వార్డులు తిరిగి నాన్నతో ఇల్లు చేరడం. ఇది రోజు మా కార్యక్రమం. నెల్లాళ్ళు ఇట్టే గడిచిపోయాయి. శుక్రవారం ఆపరేషన్ చేయకపోతే తల్లికో బిడ్డకో ప్రమాదం, జాతకాలను బట్టి ఆపరేషన్ చేయనని డాక్టరు, ఠాట్ వీల్లేదు ఆదివారం కార్తీక షష్ఠి 9:15 నిమిషాలకు ఆపరేషన్ చెయ్యాలని తాతగారు. ఇద్దరి మధ్య అమ్మమ్మ అక్క నలిగిపోవడం. చివరికి తాతగారే నెగ్గారు కదా. శనివారం సాయంత్రం నాన్న నన్ను పక్కకి పిలిచి, సుశీల, ఎవరూ చూడకుండా అమ్మమ్మ దేవుణ్ణి ఒకడిని ఇలా పట్రా, మనం రహస్యంగా తలుపులేసుకుని భజన చేద్దాం అన్నారు. నాకైతే భలే నవ్వు భయము రెండూ వచ్చాయి. ఎప్పుడు గుళ్ళోకి ఎడదాం రమ్మన్నా రానని బిగదీసుకునే నాన్నకి ధైర్యం అంతా ఏమైపోయిందో. ఆపదొచ్చేటప్పటికీ తలుపులేసుకుని భజన చేయడానికి రెడీ అయిపోయారు. అమ్మమ్మ దేవుళ్ళల్లోంచి వినాయకుడి బొమ్మ తీసుకొచ్చి తలుపులేసుకుని మేము 5గురం నిమ్మళంగా హరే రామ హరే కృష్ణ అని 5-6 సార్లు పాడి మళ్ళీ దేవుణ్ణి అక్కడే పెట్టేశాం. ఇంకేమన్నా దేవుడి పాటలు గుర్తుంటే కదా. తెల్లారకుండా ఆసుపత్రికి చిన్న పెద్ద అంతా కలిపి 28 మందిని చేరాం. డాక్టర్ గారు రాగానే అమ్మమ్మ ఆవిడ కాళ్ళు పట్టేసుకుంది. ఓ గంటలో ఆవిడ బయటకొచ్చి, మగపిల్లవాడు కానీ అద్దాల్లోంచి చూడండి అని వెళ్ళిపోయారు. చూద్దుం కదా, తెల్లగా చిన్నగా గులాబీ పువ్వులాగా ఎంత బాగున్నాడో. నాన్నకి కళ్ళంట ఒకటే నీళ్ళు. తాతగారు చూసి, వీడు దుర్యోధన చక్రవర్తి అంతవాడవుతాడే అని తన మాట నెగ్గిందని మహా సంతోషపడిపోయారు. బుజ్జి నెమ్మదిగా నా పక్కకి చేరింది. సుశీల, అయితే మన 2 ఎకరాలు గోవిందేనా అని అడిగింది. అంతేగా మరి. ఇదిగో వీడిని మామిడి తోట ఇయ్యమని మనందరం వేసంకాలం వెళ్ళి పళ్ళు తిందాంలే. ఎంత ముద్దుగా ఉన్నాడో చూడు, ఎంచక్కా ఆడుకోవచ్చు కదా అని నలుగురం అమ్మ మాటే మర్చిపోయి వాడిని అలా చూస్తూ ఉండిపోయాం.
విన్నారు కదా, మన ఇల్లేరమ్మ అండ్ సిస్టర్స్కి చివరాఖరిన ఓ చిన్ని తమ్ముడు పుట్టి మొత్తం పొలం అంతా ఒక్క దెబ్బలో ఎలా లాగేసుకున్నాడు. అలాగే ఇక్కడితోటి ఇల్లేరమ్మ కథలకి స్వస్తండి, అయిపోయాయి అన్ని కథలు. తప్పకుండా ఈ ఆడియో కథల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మొదటిసారి ఎవరైనా కనుక ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి సిరీస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.